హాయ్ అండి. ఈరోజు మెయిన్‌గా కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్. భారతదేశాన్ని నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారంటే మత్తు లేనటువంటి దేశంగా మనం అభివృద్ధి చెందాలని పిలుపైతే ఇచ్చారు మనకి. మాదక ద్రవ్య రహిత భారత్‌గా లక్ష్యంగా మనకి ఒక 100 వారాలు ప్రచారం అయితే ప్రారంభమనేటటువంటిది చేశారనమాట. దీనిలో భాగంగా ప్రతి ఆదివారము చర్చల్లోన, క్రీడల్లోన, యోగాల్లోన, చిత్రలేఖన పోటీల్లో అన్నిట్లో కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం చేయించి తద్వారా భారతదేశంలో ఉన్న యువతని మత్తుకి దూరంగా ఉంచేటట్టు విధంగా ఒక పిలుపునైతే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అందులోను భాగంగానే మనకి నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ అనేటటువంటి స్కీమ్‌ని అయితే ఇక్కడ ప్రారంభం అయితే చేశారు. వర్చువల్‌గా ప్రారంభించారనమాట. అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. పథకం గుర్తుంచుకుంటే సరిపోతుంది. దేని గురించి అంటే ఇది నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ అనేది గుర్తుంచుకోవాలన్నమాట. అయితే నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసి ఐఐటి తిరుపతి ఐఐటి సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితే మొదలు పెడుతున్నారు మనకి ఇక్కడ తిరుపతిలో. దేనికి సంబంధించిందంటే మనకి భాగస్వామ్యాలు చూసుకుంటే మనకి ఇక్కడ ఆస్ట్రేలియా యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్ ఉంది. అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ విశాఖపట్నం, అలాగే ఐఐటి తిరుపతి, ఈ మూడు కలిసి ఏం చేస్తున్నాయంటే సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకి స్టార్ట్ చేస్తున్నాయి అన్నమాట. అలాగే సమగ్ర శిక్షా అభియాన్ వీళ్ళు కూడా ఒప్పందం కుదుర్చుకున్నారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో మెరుగైన మనకి విద్యని అందించేలా ఉపాధ్యాయుల సామర్థ్యం పెంచుకోవచ్చు. అలాగే అందులోకి సంబంధించిందే మనకి విద్యుత్ సంస్థలు డిస్కిమ్లు అయితేనేమి, జెన్కో అయితేనేమి, ట్రాన్స్కో ఆధ్వర్యంలో ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క వీళ్ళకి పరిశ్రమలకి తగ్గట్టుగా మనకేంటంటే సోలార్ సెల్ తయారీ అనేది తయారు చేస్తారు. అలాగే రీసైక్లింగ్ కూడా తయారు చేస్తారు. పరిశోధనలు అయితేనేమి ఇటువంటివన్నీ ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెక్షన్ కూడా ఇస్తారనమాట అని ఐఐటి డైరెక్టర్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ మనకి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో మనకి పులుల సంరక్షణ వ్యవస్థగా మనకి ఇక్కడ సంబంధించి ఇక్కడ ఒక పులి అయితే చనిపోయింది అనమాట. ఎక్కడ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇది మనకి చాలా పెద్దదైనటువంటి టైగర్ రిజర్వ్ భారతదేశంలోనే. దాదాపు మనకి ఏంటంటే 3/4 వంతు పులులు అనేటటువంటి మనకి ఇక్కడే టైగర్ రిజర్వ్లోనే ఉన్నాయి. అలాగే 3600 నుంచి 700 టైగర్స్ అనేటటువంటివి ఎక్కడ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనకి 5575 టైగర్స్ ఉంటే మన దగ్గరే ఇన్ని ఉన్నాయన్నమాట అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక్కటే, అదేంటంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ యొక్క ఉడాన్ పథకం అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. అలాగే రీసెంట్గా మనకి భోగాపురం, విజయనగరం జిల్లా భోగాపురంలో విమానయానం అనేటటువంటిది స్టార్ట్ చేశారు. ఇది గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అని గుర్తుంచుకోవాలి. అలాగే ఈ యొక్క ఉడాన్ పథకం అనేటటువంటి దేనికంటే అందరికీ చిన్న పట్టణాలకు కూడా మనకి ఈ యొక్క పౌర విమానయానం అనేటటువంటిది అందరికీ అందుబాటులో తేవడానికి ఈ పథకాన్ని అయితే తెచ్చారనమాట. అది ఒక్కటి గుర్తుంచుకుంటే మనకి ఇక్కడ సరిపోతుంది. స్టార్టింగ్లో ఈ ప్రభుత్వం రాకముందు 74 ఉంటే ఇప్పుడు 126 చేరిందని చెప్తున్నారనమాట. అయితే 2045కి దీన్ని 400కి టార్గెట్ పెట్టుకున్నారు. మోదీ ప్రభుత్వం 400కి అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నారు. అలాగే ఇందులో మెయిన్ ఏంటంటే ఉడాన్ పథకం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి రై పిఎం ఈ డ్రైవ్, ఈ యొక్క ఈ డ్రైవ్ యొక్క ఇదేంటంటే రీసెంట్గా కేంద్రం అనేటటువంటిది రాష్ట్రాలకు అడిగింది. ఏంటి ప్రతిపాదనలు పంపించండి, ఎక్కడెక్కడైతే ఉన్నాయో నేషనల్ హైవేస్ ఇరుపక్కల అయితేనేమి ఇటువంటి వీటి దగ్గర ప్రతిపాదన పంపిస్తే మేము ఈ స్కీమ్ కింద మీకు
ఛార్జింగ్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే కల్పిస్తాము అని చెప్పింది అనమాట. దీనిలోని భాగంగా ఏం చేసామంటే మన రాష్ట్రం నుంచి ఒక 130 ఈవీ స్టేషన్ని మనం ప్రతిపాదన పంపామన్నమాట. టోటల్గా మనకి 444 అనేటటువంటిది కేంద్రం అడుగుతుంది. అన్ని రాష్ట్రాల నుంచి ఏవేవైతే పరిశోధన చేయడానికి అనువుగా ఉన్నాయో, అంటే కరెక్ట్గా ఈ యొక్క రోడ్డుకి ఇరువైపులా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఎటువంటి ఈ అవకతవకలు ఉండకుండా. అలాగే జాతీయ రహదారుల వెంట ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారనమాట. దాదాపుగా మనకి ఏంటంటే ఏపీ సిపిడిఎల్ పరిధిలోన ఒక 48, అలాగే ఈపీ డిసిఎల్ పరిధిలో ఒక 18, అలాగే ఎస్పీ డిపిసిఎల్లో ఆధ్వర్యంలో ఒక 65. వీళ్ళందరితో మనకి వీళ్ళతో కలిపి భాగస్వామ్యం చేసుకున్నాము. వీళ్ళందరితో కలిపి దాదాపుగా కేంద్రం అయితే అనుమతి ఇచ్చింది. ఈ ఛార్జింగ్ స్టేషన్లన్నీ ఏర్పాటు చేస్తారనమాట. అలాగే ఒక 117 అనేటటువంటివి ఎన్హెచ్ జాతీయ రహదారులు వెంట ఏర్పాటు చేస్తారనమాట. అయితే ఈ యొక్క సబ్సిడీ మనకి మనం పొందాలంటే కొన్ని కండిషన్లు అయితే కేంద్రం పెట్టింది. ఏంటంటే దాదాపు ఇది 2000 కోట్లు అయితే సబ్సిడీ అయితే ఇస్తుంది అనమాట. ఈ యొక్క పిఎం ఈ డ్రైవ్ పథకం కింద అనమాట. వివిధ రాష్ట్రాల నుంచి అందిన ప్రతిపాదనని పరిశీలించి తద్వారా ఏంటంటే ఈ యొక్క ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు అనేటటువంటిది డెసిజన్ తీసుకుంటుంది అనమాట. టోటల్గా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనం ఏ ప్రతిపాదన పంపించామంటే దాదాపుగా ఒక 577 అనమాట ఈవీ ఛార్జింగ్ స్టేషన్ని కేంద్రాలని మనం అందుబాటులోకి తేవాలనేది మన యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన. అందులో మొదటి భాగంగా ఒక 131 అయితే మనం కేంద్రానికి ప్రతిపాదన అనేటటువంటి చేశాము. అందులోనూ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ యొక్క కేంద్రం నుంచి అయితేనేమి, అదే ఇక్కడ మనం చూసుకుంటే ద్విచక్రము ఆటోలకి వాటికైతే ఒక 306, కార్లు ఛార్జింగ్ స్టేషన్ వాటికైతే ఒక 5 ఛార్జింగ్ పాయింట్లు అనమాట ఏర్పాటు చేస్తున్నాం అనమాట. సుమారు మనకి ఇందులో ఒక 62 కోట్లు అయితే ఖర్చు అవుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం ఒక 39-40 కోట్లు అయితే ఇస్తుంది. ఒక 62 కోట్లలో మిగతాది మనం ఏం చేయాలంటే రూపొందించుకోవాలన్నమాట. ఇది మనం భరించాలి. దీనికి టోటల్ ఏజెన్సీ మొత్తం కూడా మనకి నెట్ క్యాపే ఉంటుంది అనమాట. ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ మన ఆర్టికల్ ఏంటంటే డెంగ్యూ అలాగే చికెన్ గున్యా ఈ రెండు కూడా వ్యాధులు అనేటటువంటి విజృంభిస్తాయని, ఇది పట్టణ ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం అయితే పడుతుందని ఒక తాజా అధ్యయనం అయితే రిలీజ్ చేశారు. ఇది ఎవరు చేశారంటే ఒక మధ్యప్రదేశ్ చెందినటువంటి ఒక డాక్టర్ అనమాట. ఆమె ఏం చేశారంటే ఒక 4 ఏళ్ళు పరిశోధన జరిపారనమాట. సంధ్యా హాఫ్జా అనేటటువంటిది. ఈ డాక్టర్ ఏం చేశారంటే 2 రాష్ట్రాల్లో అధ్యయనం చేశారనమాట. చేసి ఒక జర్నల్స్లో ఇది పబ్లిష్ చేశారనమాట. ఇది ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ క్లైమేట్ రీసెర్చ్. ఈ జర్నల్స్లో ప్రవేశపెడితే ఇందులోన ఏపీలో అయితే మనకు ఒక 5200 కేసులు నమోదయ్యాయి అనమాట. కోవిడ్లో మనకి తగ్గిన తర్వాత ఏంటంటే ఈ యొక్క టెంపరేచర్స్ పెరగడం వల్ల ఈ టెంపరేచర్స్ బాగా పెరిగిపోయాయి 22-23. ఆ తర్వాత కాలంలో వర్షాలు ఎక్కువ పడ్డాయి. దానివల్ల ఈ కేసులు అయితే పెరిగాయని పరిశోధనలు చెప్పారు. అలాగే ఈ యొక్క డెంగ్యూ అయితేనేమి, అలాగే చికెన్ గున్యా, డెంగ్యూ చికెన్ గున్యా. ఈ డెంగ్యూ ఎలా మనకేంటిది, దీని జాతి ఏంటి, ఫ్లావా వైరస్ డెంగ్యూ అనేది. చికెన్ గున్యా అనేది ఆల్ఫా వైరస్. అలాగే ఇదేంటి 7-14 రోజులు మనకి ఇంక్యుబేషన్ పీరియడ్. దీనికి 7-10 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ అనమాట. డెంగ్యూ వర్సెస్ చికెన్ గున్యా అనమాట. ఇదేంటి ఎడిస్ ఈజిప్ట్ దోమ వల్ల మనకు వస్తుంది. ఇది కూడా ఆ కోవకు చెందింది. అలాగే ఇది మనకు పగల పుడుతుంది, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఏది డెంగ్యూ. చికెన్ గున్యా కూడా దోమ అలాగే ఉంటుంది. అలాగే ఈ యొక్క డెంగ్యూ వర్సెస్ చికెన్ గున్యా మనకి ఇక్కడ ప్లేట్లెట్స్ ఎక్కువగా డౌన్ అవుతాయి ఈ డెంగ్యూ కానీ వ్యాధి కానీ వచ్చినటువంటి.
అదే చికెన్ గున్యా అంటే అంతగా ఇంపాక్ట్ ఉండదు. కీళ్ళు, కండరాలు నొప్పులు వస్తాయి అనమాట ఇవైతే ప్లేట్లెట్స్ డౌన్ అవుతాయి. అది మనం గుర్తుంచుకోవాలనమాట. వైరస్ అయితే మనకి యాంటీ వైరస్ ఇంతవరకు దీనికి డోస్ అయితే కనిపెట్టలేదు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా మనం దీన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రీసెంట్గా ఏంటంటే మనకి క్యూడెంగా క్యూడెంగా అనేటటువంటిది జపాన్కి చెందినటువంటి వారు సంస్థ వాళ్ళ ఒక డ్రగ్ అయితే ఇది రిలీజ్ చేశారు. ఇదైతే ఒక 5 కోట్ల డోస్ అయితే మనకి ప్రపంచవ్యాప్తంగా ఇవ్వాలని ఫిక్స్ అయ్యారనమాట. ప్రస్తుతానికైతే ఇది అందుబాటులో ఉంది. అది మనకి ఇంపార్టెంట్ అనమాట. 3 ఏళ్లలో మనం 0.5 ml తీసుకోవాలి దశల వారీగా ఈ యొక్క క్యూడెంగా వైరస్. అది మనకి ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఆసుపత్రికి సంబంధించినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలో జాప్యం అయితే జరుగుతుంది. సరైన ప్రొక్యూర్మెంట్స్ చేయట్లేదనమాట. స్టాండర్డ్ నార్మ్స్ ఫాలో అవ్వట్లేదు. వాళ్ళు ఏంటంటే ఆసుపత్రికి చాలా అనుమతులు తీసుకోవాలి. ఏ అనుమతులు తీసుకోకుండానే చాలా హాస్పిటల్ అయితే రన్ అవుతున్నాయి అనమాట. ఎందుకంటే మనకి లైసెన్స్ లేకుండానే కార్యకలాపాలు చేస్తున్నారు. అయితే చర్యలు అనేటటువంటివి ఏమీ లేవనమాట. ఎందుకంటే ఈ యొక్క ఏపీ పిసిబి ఇదేంటి మనకి అదే నోడల్ ఏజెన్సీ కింద మనం చెప్పొచ్చు అనమాట. ఆసుపత్రుల నిర్మాణం అయితేనేమి, విస్తరణ అయితేనేమి, కార్యకలాపాల ప్రారంభానికి ముందే మనం ఏం చేయాలంటే ఈ యొక్క కాలుష్య నియంత్రణ మండలి లైసెన్స్ తీసుకోవాలన్నమాట. ఒకవేళ తీసుకున్నా రెన్యువల్ ఆటోమేటిక్గా చేసుకుంటూ ఉండాలి. రెన్యువల్ కూడా చాలా మంది చేయట్లేదు. అలాగే ఆసుపత్రులు నడుపుతున్నారనమాట. ఈ యొక్క బయోమెడికల్ వ్యర్థాలు ఉంటాయి కదా, మనం చెప్పుకున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఈ యొక్క బయోమెడికల్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో సూదులు, సిరంజులు, ఈ యొక్క స్క్రాపిల్స్ ఇటువంటివన్నీ కూడా మనకి నిల్వ అయితేనేమి, రవాణా అయితేనేమి ఇవన్నీ కరెక్ట్గా స్టాండర్డ్ అథారిటీస్ అనేటటువంటిది ఫాలో అవ్వాలన్నమాట. ఇవేవి లేకుండానే ఆ యొక్క ఆసుపత్రి వ్యర్థాలు అనేటటువంటి పేరుకుపోతున్నాయి అన్నమాట. ఈ లెక్కను చూసుకుంటే బోధన ఆసుపత్రులు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. అక్కడ రోజున సగటున 400 గ్రాములు అయితే బయోమెడికల్ ఉత్పత్తి అవుతుంది. వేస్ట్ టు ఎనర్జీ అనేటటువంటిది సక్రమంగా వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. అలాగే ఏటా ఒక 13 లక్షల కిలోల వరకు అయితే వ్యర్థాలు వస్తున్నాయి. చాలా మంది లైసెన్సులు అయితే తీసుకోవట్లేదు. తీసుకున్న లైసెన్సులు అనేటటువంటి వారు రెన్యువల్ చేయించట్లేదు. అది ఇక్కడ మనకి చూస్తున్నాం అనమాట. దాదాపు చూడండి ఇన్ని ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఎవరు లైసెన్సులు తీసుకోవట్లేదు అనమాట. కాబట్టి ఇంపార్టెంట్. అలాగే డ్రగ్స్ రహిత భారత ఆంధ్రప్రదేశ్గా చేయాలని ఇక్కడ కూడా మన యొక్క గవర్నర్ అయితే మనకి అబ్దుల్ నజీర్ వింటున్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ విర్చువల్గా హాజరయ్యి చేశారనమాట. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక తీర్మానం చేసింది. ఇక్కడ ఈ ఆర్టికల్ ఎందుకు పెట్టానంటే మై భారత్ పోర్టల్ అనేటటువంటిది ఈ దేనికి సంబంధించింది అడుగుతారనమాట. డ్రగ్స్ రహిత మనకి భారతదేశంగా ఉండటానికి అది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. అది మనం గుర్తించుకోవడానికి ట్రై చేయాలి. అందుకే ఆర్టికల్ పెట్టుకున్నాం. ఇక్కడ కూడా ఇది దేనికి పెట్టామంటే ఇక్కడ చూడండి, నషాముక్త యువ ఫర్ వికసిత్ భారత్, ఇందులో భాగస్వామ్యం అవుదామని చెప్పారు. ఇది దేని కింద ఇది వచ్చిందంటే మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ బాగా చూడండి, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చూసుకుంటే డ్రగ్స్ వద్దు బ్రో అనేటటువంటి కార్యక్రమం అయితే చైతన్య కార్యక్రమం ఇటీవల ఏ రాష్ట్రం చేసింది అని అంటాడు. మనకి ఆంధ్రప్రదేశ్. ఇది ఏ పథకంలో భాగం అంటే నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్. ఇది మనం గుర్తించుకోవాలి. అలాగే ఏగల్ అనేటటువంటి ప్రత్యేక బృందాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మనం అయితే పోరాటం చేస్తున్నామని చెప్తున్నారనమాట. లాస్ట్ ఆర్టికల్ మనకి ఇక్కడ మనం చూసుకుంటే రీసెంట్గా మనం చెప్పుకున్నాం కదా సముద్ర మంథన్. ఆ యొక్క సముద్ర మంథన్లో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే దాదాపు ఒక 84,000 కోట్ల రూపాయలు అయితే దీనికి ఖర్చు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ 84,000 కోట్ల రూపాయల్లో మనకి దేనికి ఎక్కువగా ఖర్చు పెడుతున్నామంటే ఒక 50% అనేటటువంటిది సముద్ర మంథన్ ఆఫ్షోర్ ఎక్స్ప్లోరేషన్, దీనికే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. ఏంటి ఇదంటే మనం ఇక్కడ చమురు అనేటటువంటిది తీర ప్రాంతంలో ఉండదు కదా, కొంచెం డీప్ సీలోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనం ఈ యొక్క గ్యాస్ని సముద్రం బయటికి తీయాలన్నమాట. మరి తవ్వాలంటే దానికి బావులకి ఖర్చు ఎవరు భరిస్తారు? మనం
ఆ ప్రైవేట్ కంపెనీలు అయితే ముందుకు రావు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ప్రైవేట్ కంపెనీలు ఎక్కడ పెడితే అక్కడ తవ్వడము, నష్టపోవడము. అక్కడ బాగు లేకపోతే పరిస్థితి ఏంది? వేల కోట్లు లాస్ అవుతున్నారనమాట. అందుకే ఈ పథకం తెచ్చి ఇన్సెంటివ్స్ ప్రోత్సహిస్తానమాట. అయితే ఒక 1000 కోట్లు అయిందనుకో, ఒక 500 కోట్లు ఈ యొక్క పథకం కింద గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తది. అట్ మాక్సిమం ఒక 650 కోట్ల దాకా పెడతదనమాట. అయితే వచ్చే 5 ఏళ్లలో 2031 వరకైతే ఈ యొక్క సముద్ర గర్భంలో ఏవైతే ఉన్నాయో మనకి ఒక దేశవ్యాప్తంగా ఒక 60 లోతైన బావులైతే తవ్వడానికి ఒక 43,000 కోట్ల రూపాయలు దీనికే కేటాయిస్తున్నాం. యావరేజ్‌గా చూసుకుంటే ఒక్కో బావికి 650 కోట్లు పడుతుందనమాట. ఇవి ఎలా గుర్తిస్తాం మనం? భూకంపాలు వచ్చినప్పుడు మనం చూడండి ఎలా గుర్తిస్తాము? సీస్మిక్ తరంగాలని జియోలాజికల్ సర్వే. సీస్మిక్ తరంగాలు మనం పంపించి వాటిని మనం డిజిటల్‌గా అనలైజ్ చేసి అలా ఇక్కడ తరంగాలు వస్తున్నాయి అని గుర్తుపెడతాం కదా! ప్రైమరీ, సెకండరీ, ఈ తరంగాలని మనం వీటి ద్వారా గుర్తుపడతామనమాట. అదే విధంగా ఇక్కడ కూడా మనం సీస్మిక్ జియోలాజికల్ సర్వే వాళ్ళు నిర్వహించి ఏం చేస్తారంటే ఇక్కడ అవకాశం ఉంది చమురు బావులు తవ్వడానికి అని వాళ్ళు ముందు గుర్తిస్తారనమాట. మరి దానికి మరి డబ్బులు ఉండాలి కదా! దానికి ఒక 28,000 కోట్లు అయితే వెచ్చిస్తున్నాం అనమాట. బానే ఉంది. బావి ఉంది అని వీళ్ళు డిసైడ్ చేశారు. వెంటనే వీళ్ళెళ్ళి తవ్వుకుంటారు. బానే ఉంది. తవ్వితే మరి అక్కడ చమురు పడింది. దాన్ని బయటికి తీయాలి కదా! పైపులేసి తీర ప్రాంతానికి రప్పించాలి కదా! మరి ఆ పైపులు, ఈ ప్రాసెసింగ్ ఇదంతటికి ఒక 10,000 కోట్లు ఖర్చు పెడతాననమాట. సముద్ర తీరాన్ని తెచ్చేసాము. తెచ్చేసి అక్కడ ఉంచిస్తే అయిపోద్దేంటి? అవ్వదు. దానికి ఏం చేయాలి? పరిశ్రమల జోన్లు ఏర్పాటు చేసి అక్కడ పారిశ్రామికవేత్తలకు అక్కడ ప్రోత్సాహకాలు కల్పిస్తే ఆళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తారు. మరి అటువంటి పరిశ్రమ స్థాపించినప్పుడు 2,000 కోట్లు. ఇలా అందరికీ లోనకి సముద్ర డీప్ సీకి వెళ్ళి దాన్ని తవ్వడానికి ఒక 43,000 కోట్లు తవ్వి బయటికి తీసి దాన్ని సర్వేలు గట్రా నిర్వహించి సీస్మిక్ జియోలాజికల్ సర్వేలు నిర్వహించడానికి ఒక 28,000 కోట్లు. దాన్ని చమురు గ్యాస్‌లో వచ్చింది. దాన్ని పైపులేసి బయటికి తేవడానికి ఒక 10,000 కోట్లు. అలాగే స్పెషల్ ఎకనామిక్ జోన్‌లు ఏర్పాటు చేయడానికి ఒక 2,000 కోట్లు. ఇలా ఇదంతటిని కలిపి ఒక 84,000 కోట్లయితే మనం సముద్ర మంథన్ స్కీమ్ కింద ప్రవేశపెడుతున్నాం అనమాట. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? మనం దాదాపు 80-90% చమురు దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే ఎల్‌పీజీ సిలిండర్ దీనికి అవసరమయ్యే గ్యాస్ కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇవేవి అవసరం లేకుండా మనం ఈ యొక్క డాలర్స్‌ని తగ్గించుతామన్నమాట. విదేశీ కారక ఆదాయాన్ని మనం చెల్లిస్తున్నాం. ఈ చెల్లించేటటువంటి ఆదాయాన్ని తగ్గించుకోవాలి. అందులోని భాగంగానే ఇవన్నీ మనం చేస్తామన్నమాట. ఏది ఏమైనా మనం దాదాపు ఒక 15 మిలియన్ టన్నులకి అదనపు ఉత్పత్తి సాధించాలి. అలాగే దిగుమతుల్ని అట్‌లీస్ట్ ఒక 3-5% తగ్గించాలి. అది మన యొక్క టార్గెట్. అలాగే 1997 నుంచి మన భారతదేశ ప్రభుత్వం అయితే గ్యాస్‌ని అలాగా వివిధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఉదాహరణకు మనకేంటి 2016లో హైడ్రో కార్బన్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ తెచ్చుకున్నాం. ఈ యొక్క హైడ్రో కార్బన్స్ మనకి సముద్ర గర్భంలో మనకి పొరలుగా ఉంటుందన్నమాట. ఇటువంటి బావిని గాని మనం కనిపెట్టినట్లయితే మనకి ఎంతో కొంత విదేశీ కారక ఆదాయం మనం మిగిలించుకోవచ్చనమాట. అలాగే ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ కూడా తెచ్చుకున్నాం. 2025లో ఏప్రిల్‌లో మనం ఏం చేసాం? ఆయిల్ ఫీల్డ్స్‌లో కూడా సవరణ తెచ్చాం. ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఎక్కువ పెంచి వాళ్ళకు ప్రోత్సాహకాలు కల్పించి వాళ్ళని కూడా ఏవైతే లీజు తీసుకుంటున్నారో వాటిలో ఉండే సవరణలు కూడా కొంచెం సడలింపు చేశామనమాట. ఇదంతా దేని గురించి చేసాం? సముద్ర మంథన్ పథకం తీసుకొచ్చామనమాట ఆ తర్వాత. ఇది మనం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు.